సో బిల్ పెట్టాం, పాస్ చేశాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ ఆమోదం. ఆదరించి దళితులకు అండగా నిలిచిన కాంగ్రెస్. దళితులను ముందు వరుసలో నిలిపింది మా ప్రభుత్వం. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజన, ఆయా గ్రూపులకు వేర్వేరుగా రిజర్వేషన్లు కల్పించేలా బిల్. కులగణన 50% మించిందని సుప్రీంకోర్టు చెప్పలేదు. మేము 8 పేజీల సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ రెడీ చేసినాం. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలో సీఎం రేవంత్ రెడ్డి. 22న ఢిల్లీలో బీసీ సంఘాల సమావేశం. మీటింగ్కి రాహుల్ వచ్చేలా ప్రయత్నం చేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. సో దీని గురించి ఒక ఆర్టికల్ చూసాను ఇందాక, నిన్న దిశలో అనుకుంటా. రైట్, కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. దీని గురించి బిల్లు పాస్ చేయించుకోవాలి ఎట్లాగైనా, బిల్లు పాస్ చేయించుకోవాలి ఎట్లాగైనా అని చాలా కష్టపడి చేశారు. కానీ ఇక్కడ చూడండి, బిల్లు పాస్ అయింది, పబ్లిసిటీ మాత్రం లేదు. అసెంబ్లీలో ఆమోదం పొందిన నో సెలబ్రేషన్స్. అనుకూలంగా మలుచుకోలేకపోయిన కాంగ్రెస్. గ్రామ మండల స్థాయి కేడర్ నుంచి నో రెస్పాన్స్. రాజకీయంగా ఓన్ చేసుకోలేకపోయిన అంతర్మదనం. బహిరంగ సభ, రాహుల్ హాజరయ్యేలా పార్టీ ప్లాన్. నిజంగా ప్రజల్లో కూడా ఎక్కడా కూడా ఈ బీసీ బిల్లు పాస్ అయిపోయింది, ఇంకేముంది, బీసీలకు చట్టసభలో 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది, జాబులో రిజర్వేషన్ వచ్చేస్తుంది, ఇక బీసీల భవిష్యత్తు మారబోతుందని ఎక్కడా కూడా జనంలో హ్యాపీనెస్ కనపడుతుంది మనకి. దాదాపుగా 160-170 కోట్లు ఖర్చు పెట్టి చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇది దేశంలోనే ఎవరూ కూడా చేయని సాహసం చేసింది. అంటే కులగణన చేయటానికి ఎవరూ సాహసం చేయట్లా దేశంలో. అలాంటిది ధైర్యంగా ముందుకెళ్ళింది, ధైర్యంగా అడుగేసింది, చేసింది. వ్రతం చేసినా ఫలితం దక్కలేదు అంటారు చూసారు, ఏదో అట్లా ఇంత చేసినా కూడా కాంగ్రెస్ పార్టీకి ఈ రిజల్ట్ కనపడుతుల్లా. జనాలు ఎవరూ కూడా అరే కాంగ్రెస్ పార్టీ మన బీసీల కోసం ఇంత చేసిందిరా, బీసీ రిజర్వేషన్ కోసం బిల్ చేసింది, బీసీ కులగణన చేసింది మన కాంగ్రెస్ పార్టీ అని ప్రజల్లో ఎక్కడా కూడా ఆనందం కానీ ఉత్సాహం కానీ కనపడుతుల్లా. దీనికి ప్రధాన కారణం ఏంటి? వీళ్ళు దీన్ని హైలైట్ చేసుకోలేకపోయారు, ప్రమోషన్ చేసుకోలేకపోయారు, బయట ఎక్కడ చెప్పలేకపోయారు, సభలు పెట్టలేకపోయారు. ఒక టైంలో అయితే అసలు సామాన్య ప్రజలే ఈ కులగణన ఎందుకు అవసరమా అని చెప్పే పరిస్థితి వచ్చింది. నిజంగా వచ్చింది, అదే పరిస్థితి వచ్చింది. విద్యా ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందిన బీసీ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తీవ్రమైన విమర్శలు వచ్చినా ప్రణాళికాబద్ధంగా కులగణన చేపట్టిన ప్రభుత్వం విజయవంతంగా చట్టబద్ధత కల్పించి బీసీల మన్ననలు పొందింది. అయితే వీటిని ఓన్ చేసుకొని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవటంలో, క్రెడిట్ దక్కించుకోవటంలో కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన చర్చ కూడా సాగుతుంది. అందుకే బీసీ బిల్లులకు సంబంధించి గ్రామ మండల స్థాయిలో ఎక్కడా కూడా సంబరాలు చేసుకోలేదని, పార్టీ కేడర్ కనీసం రెస్పాండ్ కాలేదనే పార్టీలో అసంతృప్తి వ్యక్తమవుతుంది. నిజంగానే ఇది. ఇక కులగణన ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. ముందుగా రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకొచ్చి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు బీసీ కమిషన్తో కాకుండా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసింది. ఓసారి సర్వే పూర్తయినా ఇంకొందరు పాల్గొనని గుర్తించి వారి వివరాలు నమోదు చేసుకునేలా మరో 2 వారాల సమయం ఇచ్చింది. ఈ 2 వారాల సమయం ఇచ్చింది, కానీ 2 వారాల్లో పెద్దగా ఎవరూ కూడా నమోదు చేసుకోలేదండి కులగణన విషయంలో. ప్రజల్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ కనపడలా. ఇక విపక్ష బీజేపీ, బీఆర్ఎస్ నుండి తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా అన్ని అడ్డంకులు అధిగమించి బీసీ కులగణనను పూర్తి చేసింది. విద్యా, ఉద్యోగ, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి 2 వేర్వేరు బిల్లులను రూపొందించి అసెంబ్లీలో ఆమోదింపజేసింది. సాంకేతికంగా, రాజకీయంగా విమర్శలకు తావు లేకుండా పకడ్బందీగా ప్లాన్ చేసింది. కానీ సో ఇంత చేసి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలిపింది. అయితే మరి ప్రచారంలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అయింది. అనేక అడ్డంకులను అధిగమించి కులగణన ప్రభుత్వం విజయవంతంగా పూర్తి చేసి ఆ తర్వాత అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదింపజేసినా వాటిని కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకోలేకపోయిందని చర్చ నడుస్తుంది. మండల నియోజకవర్గ స్థాయిలో పార్టీ శ్రేణులు స్పందించలేదని, వారిని ఆ దిశగా ఎవరూ కూడా కార్యోన్ముఖులు చేయలేదని విమర్శలు వస్తున్నాయి. కనీసం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడంలో కూడా విఫలమయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు బీసీ సంఘాలతో రాహుల్ గాంధీ తీసుకొచ్చి సభ పెడితే ఒక్కసారిగా పరిస్థితి మారిపోద్దా? బీసీ బిల్ పాస్ అయిందని కాంగ్రెస్ శ్రేణులు ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవాలా, బీసీ నాయకులు ఎక్కడా సంబరాలు చేసుకోవాలా, బీసీ శ్రేణులు ఎక్కడా కూడా సంబరాలు చేసుకోవాలా. పైపెచ్చు దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి మైలేజ్ రావాల్సింది పోయి బూమరాంగ్ అయింది తిరిగి. నిజంగా కులగణన బీసీ బిల్లును ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేందుకు బీసీ సంఘాలతో బహిరంగ సభ పెట్టించాలని కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసినట్టు తెలిసింది.
ఈ సభకు రాహుల్ గాంధీ హాజరయ్యేలా చేసి బీసీ సంఘాల ద్వారా అభినందనలు తెలిపే కార్యక్రమం చేపట్టాలనుకున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ సూచనల మేరకు కులగణన చేపట్టగా ఆయన్ను రాష్ట్రానికి తీసుకువచ్చి సభ నిర్వహించడం ద్వారా క్రెడిట్ కొట్టేచ్చనే పార్టీ ప్లాన్. అంతేకాకుండా దేశవ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతున్న ఆలోచన చేస్తున్నట్టు సమాచారం అంట. అయితే దీనిపై సమాలోచనలు ప్రాథమిక దశలో ఉన్నాయి. త్వరలో రాహుల్ గాంధీని కలుస్తున్న సందర్భంలో ఈ అంశం చర్చకుపై రావచ్చంట. ఎప్పుడు రాహుల్ గాంధీని కలవాలి మీరు, ఎప్పుడు ఈ టాపిక్ ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి, ఎప్పుడు ఆయన రావాలి, ఎప్పుడు మీరు దీని గురించి ప్రజలకు చెప్పాలి, ఎప్పుడు మీకు క్రెడిట్ రావాలి? అరే కొంతమంది చేసుకోని పనులు కూడా మేము అంత చేసాం, మేము ఇంత చేసాం, మేము తోపులని చెప్పుకుంటుంటే మీరు చేసినవి కూడా మేము చేసామని చెప్పుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రధాన కారణం ఎవరు? మీ సోషల్ మీడియా. మీ సోషల్ మీడియా ఎంత వెనకబడిందంటే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ సోషల్ మీడియా ఒక్క పోస్టు కనపడలేదు. కనీసం బీసీ బిల్ పాస్ అయింది. ఎంత గొప్ప విషయం ఇది, దేశవ్యాప్తంగా ఎంత గొప్ప విషయం ఇది, కనీసం మీరు హైలైట్ చేసుకోలేకపోయారు దాన్ని ఎక్కడా కూడా. ఇప్పుడు మనం ట్విట్టర్ చూద్దాం తర్వాత. సో ఈ విధంగా వాళ్ళు ఎక్కడా కూడా చేసిన విషయాన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు, ప్రచారం చేసుకోలేకపోతున్నారు. మరి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ వీలైన తొందరగా కోలుకొని ప్రచారం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా కులగణన చేసి ఇంత కష్టపడి ఇంత చేసినా ఆ ఫలితం లేకుండా పోద్ది వీళ్ళకి.